హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. సో ఈ చికెన్ బిర్యానీ మనం చాలా క్విక్గా సింపుల్గా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. సో నేను ఇక్కడ 250 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. సో మీరు బోన్స్ చికెన్ కూడా తీసుకోవచ్చు. నేను చికెన్ తీసుకొని 2 టైమ్స్ నీట్గా వాష్ చేస్తున్నానండి. వాష్ చేశాక మనం మ్యారినేషన్కి రెడీ చేసుకుందాము. మ్యారినేషన్ కోసం ఆనియన్స్, టొమాటో, పుదీనా, కొత్తిమీర తీసుకున్నానండి. అండ్ ఇక్కడ జీలకర్ర, లవంగం, పట్ట, సోంపు అవన్నీ దంచుకుంటున్నానండి. సో అవన్నీ దంచుకున్నాక ఆ పౌడర్ని కూడా 1 టీ స్పూన్ నేను ఇందాక మనం కడిగి పెట్టుకున్న చికెన్లో వేసేస్తున్నాను. సో తర్వాత ఇక్కడ మనం పెట్టుకున్న ఆనియన్స్లో హాఫ్ ఆనియన్స్ వేస్తున్నానండి. హాఫ్ ఆనియన్స్, హాఫ్ టొమాటోస్ అండ్ కొత్తిమీర, పుదీనా కొంచెం వేసాను. సో మిగిలిన వాటిని మనం పేస్ట్ చేసుకుందామండి. నెక్స్ట్ 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. నెక్స్ట్ ఇందాక చెప్పినట్టు మిగిలిన వాటిని తీసుకొని మనం పేస్ట్ చేసుకుందాము. నేను ఇక్కడ కొబ్బరి, పచ్చిమిర్చి వాడడం లేదండి. మీకు కావాలంటే అవి కూడా తీసుకొని ఇలా పేస్ట్ చేసుకోవచ్చు. ఇలా పేస్ట్ చేసుకోవడం వల్ల మనకు కొంచెం గ్రేవీగా అనిపిస్తుందండి కర్రీ. సో నెక్స్ట్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. అండ్ నిమ్మరసం యాడ్ చేస్తున్నానండి. సో నేను ఇక్కడ హాఫ్ దబ్బ నిమ్మరసం యాడ్ చేశాను. చిన్న సైజ్ నిమ్మకాయది హాఫ్ దబ్బ నిమ్మరసం యాడ్ చేశానండి. అండ్ నెక్స్ట్ పసుపు, ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి యాడ్ చేశాను. అండ్ గరం మసాలా పొడి కూడా 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశానండి. అండ్ ఒక 5 to 10 మిరియాలు తీసుకొని అవి కూడా దంచుకొని వేసుకుంటున్నానండి. సో ఇలా అన్నీ వేసుకున్నాక మనం చికెన్ బాగా కలపాలండి. సో మసాజ్ చేస్తున్నట్టుగా ఒక 5 minutes కలపాలి. అలా కలపడం వల్ల ఈ స్పైసెస్ అన్నీ చికెన్కి బాగా పడతాయండి. సో ఎట్ లాస్ట్ నేను ఉప్పు వేసుకుంటున్నానండి. మీరు తినే ఆ ఉప్పుని బట్టి యాడ్ చేసుకోండి. ఇలా బాగా మసాజ్ చేయడం వల్ల మసాలాస్ అన్నీ చికెన్కి పట్టి చికెన్ పీస్ జ్యూసీగా టెండర్గా ఉంటుందండి. సో మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. సో మీకు వీలుంటే ముందు రోజు నైట్ కూడా ఇలా చేసుకొని నెక్స్ట్ డే బిర్యానీ చేసుకోవచ్చండి. లేకపోతే ఒక 2 hours కానీ 4 hours కానీ మ్యారినేషన్లో పెట్టుకోండి. అప్పుడైతే చికెన్ బిర్యానీ బాగుంటుంది టేస్ట్. సో తర్వాత ఇందాక మ్యారినేట్ చేసుకుని చికెన్ని వేసేస్తున్నానండి ప్యాన్లో. నేను ఏం వాటర్ యాడ్ చేయలేదు, జస్ట్ చికెన్ వేసేసాను. నెక్స్ట్ రైస్ కోసం అన్నీ రెడీ చేసుకుంటున్నానండి. రైస్ని ఒక 1/2 hour ముందు నానపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ బిర్యానీ మసాలా ఐటమ్స్ అన్నీ తీసుకుంటున్నానండి. జాపత్రి, జాజి పువ్వు, మరాఠీ మొగ్గ, సోంపు అండ్ బే లీఫ్ అవన్నీ తీసుకుంటున్నానండి. ఇవన్నీ మనం పౌడర్ చేసుకొని ఆ చికెన్లో యాడ్ చేసుకుంటాము. ఇక్కడ జీలకర్ర, మిరియాలు కూడా తీసుకున్నాను. కచ్చా పచ్చాగా దంచుకుంటే చాలండి, ఏం మరి పౌడర్లో దంచుకోవాల్సిన అవసరం లేదు. సో ఇవన్నీ చికెన్లో యాడ్ చేసేస్తాము. చూసారు కదండి, నేను అసలు వాటర్ యాడ్ చేయలేదు. చికెన్ నుంచి కొంచెం వాటర్ అనేవి రిలీజ్ అయ్యాయి. సో ఇవి వేసుకున్నాక కొంచెం చికెన్ని కలపాలండి. నెక్స్ట్ ఇందులో ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. అండ్ చికెన్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నానండి. చికెన్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ కలుపుకున్నాక టేస్ట్ చూసి ఏమైనా మసాలాస్ అవన్నీ తక్కువ అనిపిస్తే కారం అవన్నీ మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. సో ఇందాక మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేస్తున్నానండి నేను ఇక్కడ. సో మనం బియ్యం వేసేసాక నేను ఇక్కడ 250 గ్రామ్స్ బియ్యం తీసుకున్నానండి. మనం ఎంత క్వాంటిటీ చికెన్ తీసుకుంటున్నామో సేమ్ క్వాంటిటీ బియ్యం తీసుకున్నాను. అందువల్ల ఏంటంటే ప్రతి ముద్దలో మనకు చికెన్ పీస్ తగులుతూ ఉంటుంది, బాగుంటుందండి మసాలా. ఒక గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. సో అలా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసేసాక మనం బాగా కలిపేసి మూత పెట్టేయాలండి.
సో ఇక్కడ సాల్ట్ అవి టేస్ట్ చూసుకోండి, ఏమైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇలా పెట్టుకున్నాక మధ్యలో ఒకసారి కలుపుకోండి. అండ్ నెక్స్ట్ 15 మినిట్స్ తర్వాత ఒకసారి చూస్తే మనకు బిర్యానీలో వాటర్ లేకపోతే అండ్ పీస్ ఉడికిపోయింటే ఆపేసుకోవడమే, అంతే. టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ అండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో రెడీగా ఉంటాం మేము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.